యాసిడ్ బియ్యంకి ఎన్ని గ్లాసులు నీళ్ళు అయ్యేలా కూడా నేర్పించలేదేటబ్బా. ఈ నన్ను పెళ్లి చేసుకున్నాడా, నేను ఈయన దత్తత తీసుకున్నానా? ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎందుకు ఈవిడ కూతురుతో చెప్తుంది. అదేమన్నా జడ్జి లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి ఇల్లు జైలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను అందరూ వదిలేశారు కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఫ్రీడమ్ లేదు. అమ్మా తిట్టట్లేదు కానీ తిడుతున్నట్టే ఉంది. ఎటు వర్క్ చెయ్యాలి, పని చెయ్యాలి, ఇది బాగుంది. అమ్మాయితో సమానంగా చూస్తున్నాం అని చెప్తున్నారు. ఈ బోడిగా నా సైడ్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నాడు అర్థం కాదు. మా అమ్మాయితో కంపేర్ చేసి చూస్తామని చెప్పాలి కానీ ఈడే పెద్ద విలన్ లాగా ఉన్నా. పీకి పాకం పెట్టేస్తుంటే ఇంకేమిటా లిటిల్ ప్రిన్సెస్. నేను వర్కింగ్ ఉమెన్ అర్థం కావట్లేదు, హౌస్ వైఫ్ నో అర్థం కావట్లేదు. నాకు వచ్చిన మ్యాగీకి, పెరుగన్నంకి, గుడ్డ ఆమ్లెట్ కి రెండు కలిపి కొట్టేస్తున్నారు నాకు ఇల్లు. ఇదేమో మునక్కాయ పులుసు ఎడదావా ఎగిరెడదావా అంటారు. తర్వాత మాట్లాడతామా. వీళ్ళు మొహాలు చూస్తుంటే నొల్లు మండిపోతుంది, బయటికి నవ్వలేక వస్తున్నాను. వీళ్ళెందుకు అందరితో కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. అమ్మ తర్వాత మాట్లాడుతున్నాను. వీళ్ళు తినేదే నేను తింటున్నాను, నేను తినేదే వీళ్ళు తింటున్నాను. వీళ్ళకి ఎందుకు ఎంత ఒళ్ళిపోయేయగలము. జుట్టు అన్నాక ఊడి నేల మీద పడుతుంది, దానికి కూడా ఒక టాపిక్ ఏనే. వాళ్ళ కూతురు గురించి బాధపడిపోతుంది. ఓకే మరి నన్ను ఎందుకు బాధ పెట్టడం. సన్ స్క్రీన్ రాసుకున్నా, మేకప్ అంటున్నారే. తర్వాత మాట్లాడతామ్మా. ఇంతకుముందు ఏమైనా యాక్టింగ్ స్కూల్లో పనిచేసిందో ఏమో తెలియదు కానీ సరే తర్వాత మాట్లాడుతా. వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అని పెంచి ఇదేదో వీళ్ళ డబ్బులతో ఆర్డర్ పెట్టుకున్నట్టు ఎంత ఫీల్ అయిపోతున్నారేటి. వీళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళ దగ్గర పంపించేస్తున్నారు. కొత్త ఎవరితో మాట్లాడద్దు అంటారు కదా, ఇక్కడ అందరూ కొత్తలేనే.